సాతానంట ఎక్కడికి వచ్చిందంట? దేవుని సన్నిధికి, దేవుని దూతలతో పాటు వచ్చింది. ఎందుకంటే గుర్తుపట్టలేదు కదా. దొంగలు కూడా ఏం చేస్తారంటే అందరిలాగా సూటు బూట్ వేసుకుంటారు. ఆ బస్సులో ఇరుగ్గా ఉన్నప్పుడు పిక్ పాకెటింగ్ చేస్తారు, ఏంటంటే జేబులు కొట్టేస్తారు కదా. అలాగే ఈ దేవదూత కూడా ఏం చేసిందో తెలుసా? అందరు దూతలు వస్తున్నప్పుడు ఆ దేవదూత కూడా ఎక్కడికి వచ్చిందంట? దేవుని సన్నిధికి వచ్చేసి దేవదూతలు దేవదూతలు అనగా అర్థం ఏంటి? కింద పుట్టినట్లో చూడండి, దేవునికి కుమారులంట. దేవదూతలు అనగా అర్థం ఏంటి? దైవ కుమారులు అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. అయితే ఈ దేవదూతలు యెహోవా సన్నిధి నిల్చుడుకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. అర్థమైందా? దేవుడు గుర్తుపట్టలేడేమో అనుకుని దేవుడి సన్నిధికి కలిసి వాళ్ళతో వచ్చేసిందంట. చూడండి, ఈరోజు మరి దేవుని యొక్క సేవకుల్ని, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళని వధించడం కోసము అనేక మంది విరోధులు మరి ఒక బైబిల్ పట్టుకుని ఒక భక్తుల్లాగా చర్చిల్లోకి వచ్చి చర్చి పాస్టర్ గారిని టార్గెట్ చేస్తూ చర్చి పాస్టర్ గారు ఏం చెప్తున్నాడని వాళ్ళ రికార్డింగ్లు చేసుకుని ఎవరు చర్చికి వెళ్తున్నారని వాళ్ళు నిఘా ఉంచి చర్చికి వెళ్ళి వాళ్ళని హింసిస్తున్నారు. అలాగే ఈ సైతాను ఆ రోజు ఎలాగైతే యోబుని శోధించుటకు మరి దేవుని సన్నిధికి దేవదూతలందరూ నిలుచుటకు వచ్చినటువంటి దినాన్న ఆ సాతాను కూడా ఆ దేవదూతలతో పాటు వచ్చేసిందంట. వచ్చేసి ఏమంటుందో తెలుసా? వచ్చేస్తే దేవుడు గుర్తుపట్టలేడు అనుకుంటున్నాడు. పాస్టర్ గారు అయితే గుర్తుపట్టలేడేమో కానీ, ప్రభువుని ఆరాధించేవాడైతే గుర్తుపట్టలేడేమో కానీ, పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా గుర్తుపట్టేస్తాడు. ఆయన ఆత్మైన దేవుడు ఆయన గుర్తుపట్టేసి, యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చిందని వాడిని అడుగ్గా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చింది. యెహోవాకు ఏం చేసిందంట? దేవుడికి అపవాది అంట సమాధానం చెప్పిందంట. అటు తర్వాత 8వ వచనం, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతివా? అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునో లేడు అని అడుగ్గా అపవాది యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలవాడాయన నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన